అందుకని మిమ్మల్ని కూడా నేను వేడుకుంటుందని చాలా పదే పదే నేను ఏం చెప్తానంటే 15 సంవత్సరాలు ఉండాలి ఎందుకు కోరుకుంటానంటే కూటమి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రానికి అంత స్టెబిలిటీ అవసరం, అంత సుస్థిరత అవసరం. జగన్మోహన్ గారు కూడా అది చెప్తా ఉన్నారు. ఇది మీరు జైలుకి వెళ్ళగానే నేను బెంగళూరు నుంచి మెసేజ్ ఇచ్చానని చెప్పడానికి ఏంటంటే, ఇది చాలా తప్పన పడుతున్నాం అందరం. రాష్ట్ర విభజన జరిగిన దగ్గరప్పటి నుంచి మీరే చూడండి, అడ్డగోలుగా శేషాచలం అడవుల్ని నరికేస్తుంటే ఇప్పటికి మనకి దొరికిన సంపద చాలా 10% కూడా 10% దొరికింది. అది వేల కోట్లు ఉంది. ఈ 20 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు వెళ్ళిపోయిందో మనకు తెలియదు. అలా ఎక్కడికక్కడ దీన్ని మనం కరెక్షన్ చేసుకోకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమిస్తాం? సో మనందరి మీద సమిష్టి బాధ్యత. అది ముఖ్యంగా మీరు నన్ను నమ్మి వచ్చారు మీరందరూ. అంటే ఈ వ్యక్తి ఒక భావాన్ని మోస్తున్నాడని. ఆ భావం తాలూకు లక్ష్యం నాకేంటంటే, నాకు ప్రజల్ని వారికి బలం ఇవ్వడం తప్ప, వారికి అండగా నిలబడటం తప్ప నాకు వేరే ఆలోచన లేదు నాకు. ఎందుకంటే 2008 నుంచి నేను ఉన్నాను. 5-6 మంది రౌడీలు వచ్చేసి సమాజాన్ని భయపెట్టేస్తాం. నువ్వు నా నియోజకవర్గంలో సాక్షాత్తు ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గానికి నువ్వు రాలేవు, అడుగు పెట్టలేవు అంటే అది ఏమనుకోవాలి? అది నేను అనేది. అందుకని జనసేన తాలూకు ముఖ్య లక్షణం ఏంటంటే ధైర్యాన్ని, కోల్పోతున్న ధైర్యాన్ని నింపడం. దానికి మీరందరూ లేకపోతే మటుకు నేనొక్కని ఎంత ధైర్యవంతునైనా సరే, మీలో ఆ లక్షణం లేకపోతే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండేవాళ్ళం. అందుకని ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. మీ కరేజ్ అంటే ఒక్కడికి ఉంటే అది వాడి కోపం, ఒక 10,000 మందికి వస్తే అదొక సమూహం తాలూకు శక్తి. అది. సో అలాంటి సమూహాన్ని మనం ప్రతి ఊర్లో పెట్టుకుంటూ వెళ్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత బలంగా చేయగలుగుతుంది. మనం ఏ మంచి ఉద్దేశంతో పెట్టామో కానీ ఈ కూటమి కూడా కేంద్రానికి బలం అయిపోయింది. ఇంకెవ్వరి మీద ఆధారపడకుండా కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే 21 మంది ఈ సభ్యులు ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి అది చాలా బలం అయిపోయింది. అంటే ఇది మనం చూడండి, ఎక్కడ చిన్నగా మొదలు పెడితే ఎక్కడ దాకా వచ్చిందో. అందుకని ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమం అరాచకాలు ఉండకూడదు. ఇది మన అందరి ఉద్దేశం. సో దీంట్లో ఒక్కోసారి మన మధ్య మాట ఇచ్చి ఒక పార్టీలో ఉన్న నాయకులకే మనకి పడదు. ఒక్కోసారి నన్ను కూడా తిడుతూ ఉంటారు ఒక్కోసారి. అలాంటిది 3 పార్టీలు కలిసినాయి అంటే చిన్న ఉంటాయి కదా డిఫరెన్సెస్. దీన్ని ఏంటంటే కూర్చోబెట్టి చైనా ఇండియా మధ్య ఈ సరిహద్దు గొడవలని 18 సార్లు, అవసరమైతే 20 రౌండ్లు కూర్చుంటారు స్పీచ్. సో మనం అందరం కూడా మినీ యుద్ధాలే చేయాలి, తప్పదు. కాదా యుద్ధాలు అంటే కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కాదు, కానీ మనకి మాట